హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. మహావతార్ నరసింహ ఒక యానిమేటెడ్ మూవీ. ఈ సినిమాని హోంబాలే ఫిల్మ్స్ వాళ్ళు నిర్మించారు. తెలుగులో గీతా ఆర్ట్స్ వాళ్ళు అయితే రిలీజ్ చేసిర్రు. సో ఈ సినిమా చాలా తక్కువ హైప్ తోని వచ్చింది, చాలా తక్కువ పబ్లిసిటీతోని రిలీజ్ అయింది. కానీ మౌత్ టాక్ వల్ల ఇవాళ థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. రన్ అవుట్ మాత్రమే కాదు, మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఈ సినిమా బడ్జెట్ కేవలం 15 కోట్లు మాత్రమే. కానీ దాదాపు ఒక 11వ రోజు 10వ రోజు వరకు ఈ సినిమా కలెక్షన్ 105 కోట్లు అనమాట. 15 కోట్ల బడ్జెట్ తోని నిర్మించబడ్డ ఈ సినిమా ఇవాళ 105 కోట్లు వసూలు చేసిందంటే చాలా గ్రేట్ అంటున్నారు సినిమా ఎక్స్పర్ట్స్. హిందీలో ఈ సినిమా దాదాపు 70 కోట్లు వసూలు చేసింది. తెలుగులో ఈ సినిమా 20 కోట్ల దాకా వసూలు చేసింది. చాలా మంది భక్తితో బతికే వాళ్ళు, భక్తి జీవితం అనుకునే వాళ్ళు, ఇంకా కొంతమంది స్వామీజీలు లాంటి వాళ్ళు, సాధువులు లాంటి వాళ్ళు కూడా ఈ సినిమా థియేటర్కి వచ్చి చూడడం చాలా పెద్ద ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ వాళ్ళు దేవుని కోసం వస్తున్నారు, ఇది దేవుని సినిమా కాబట్టి. అయినా సరే అలాంటి వాళ్ళు కూడా థియేటర్కి వచ్చి సినిమాలు చూస్తున్నారు. థియేటర్ బయట చెప్పులు విప్పి థియేటర్లోకి వెళ్ళి సినిమాలు చూస్తున్నారంటే ఇది ఈ రోజుల్లో చాలా చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. చాలా మంది పెద్ద హీరోల సినిమాలకి, ఇంకా పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలకి క్రౌడ్ పుల్లింగ్, థియేటర్కి జనాలు రప్పించడం చాలా కష్టమయ్యే ఈ రోజుల్లో ఇలాంటి ఒక యానిమేటెడ్ సినిమాతోని జనాల్ని మెప్పించడం, ఇంత కలెక్షన్స్ రాబట్టడం, అది పబ్లిక్ లోకి వెళ్ళడం, స్వామీజీ లాంటి వాళ్ళు, సాధువులు లాంటి వాళ్ళు, భక్తులు లాంటి వాళ్ళు థియేటర్ రావడం, థియేటర్ బయట చెప్పులు విడిచి చూడడం, థియేటర్లో భక్తులు ఈ సినిమాను సెలబ్రేట్ చేసుకోవడం కమర్షియల్ ఆడియన్స్ లెక్క, అది కూడా చాలా చెప్పుకోదగ్గ విషయం. ఇంత మంచి సినిమాకి సరైన పబ్లిసిటీ అయితే తెలుగులో చేయలేదని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా అసలు ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా తెలియలేదు. కానీ మౌత్ టాక్ వల్లనే రోజు రోజుకు సోషల్ మీడియాలో దీని గురించి మంచి ట్రోల్స్, ఇంకా పబ్లిసిటీ, మౌత్ టాక్ ద్వారానే హైప్ అనేది వచ్చింది అన్నమాట. హోంబాలే వాళ్ళు ఒక మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లెక్క, ఒక డీసీ లాగా గొలుసుకట్టు సినిమాలు, శ్రీ మహావిష్ణువు అవతారాలకు సంబంధించిన మిగతా సినిమాలు కూడా యానిమేషన్ రూపంలో తీసే ప్రయత్నంలో అయితే ఉన్నారు. దాదాపు 2037 దాకా వీళ్ళ ప్లానింగ్ ఏందనేది అయితే వాళ్ళు ఒక ప్రోమో లాగా రిలీజ్ అయితే చేసిర్రు. ఇండియాలో యానిమేటెడ్ సినిమాలు చాలా తక్కువ. ఇండియాలో యానిమేషన్ సినిమాలు చాలా తక్కువ. హాలీవుడ్ లో బడ్జెట్ ఎంతైనా, మేకింగ్ కోసం ఎంత టైం పట్టినా వాళ్ళు ఎప్పుడు యానిమేటెడ్ మూవీస్ తీస్తూనే ఉంటారు. డిస్నీ లాంటి సంస్థలు, పిక్సార్ లాంటి సంస్థలు యానిమేటెడ్ మూవీస్ చేయడంలో ఎప్పుడు ముందుంటాయి. కానీ ఎందుకో మన ఇండియాలోనే యానిమేటెడ్ మూవీస్ చాలా తక్కువ. అలాంటి సమయంలో మహావతార్ లాంటి సినిమా 100 కోట్లు వసూలు చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఈ సినిమాకి దర్శకుడు అశ్విన్ కుమార్, ఆయన అయితే ఈ సినిమాను చాలా బాగా తీసిండు. సినిమాను చూసిన వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే క్లైమాక్స్ లో గూస్ బంప్స్ వస్తున్నాయి, ఇంత మంచి క్వాలిటీ మూవీ ఇంత తక్కువ బడ్జెట్ లో తీయడం అనేది చాలా గ్రేట్ అని అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.